టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం బర్నింగ్ ఇష్యూస్లో అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉందమ్మా. దట్ ఈజ్ అబౌట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అండ్ వాటికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసుకుందాం. అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో చూస్తున్నాం. అయితే ఇది ఈ టాపిక్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ సడన్గా స్క్రీన్ మీద అపియర్ అయిందంటే ద రీజన్ ఈజ్ దట్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన రూల్స్ని బయట పెట్టడం అనేది జరిగింది. అయితే ఎందుకు బయట పెట్టారు, ఈ టైం ఏంటి, ఇదంతా కూడా అర్థం కావాలంటే మనం బేసిక్గా స్క్రాచ్ నుంచి టోటల్గా బ్యాక్గ్రౌండ్తో సహా నీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎందుకు వచ్చింది, ఇట్లాంటి ప్రతి ఆస్పెక్ట్ని కూడా కవర్ చేస్తూ మనం డీటెయిల్గా చూసుకుందాం. సో ఒక్కసారి మీరు క్లాస్ అంతా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వం, రైట్? సో పౌరసత్వం అనేది ఏ వ్యక్తికైనా సరే ఆ కంట్రీ అనేది ఇస్తుంది. అయితే ప్రతి కంట్రీ కూడా తన రూల్స్ని తాను సెట్ చేసుకుంటుంది అనమాట. ఎవరు సిటిజన్స్ కింద కన్సిడర్ చేయబడతారు, సిటిజన్షిప్ రావాలి అంటే ఏ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క సిటిజన్షిప్ రూల్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ గురించి పార్ట్ 2లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ రిగార్డింగ్ ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ గురించి కొంతవరకు డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్? సో ఎవరు ఇండియన్ సిటిజన్స్ కింద గుర్తింపు పొందుతారు అని కొంతవరకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. బట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా ఇన్ లెంత్ ఏ విధంగా సిటిజన్షిప్ వస్తుంది, ఏ విధంగా సిటిజన్షిప్ టెర్మినేట్ అవుతుంది, అట్లాంటి ప్రొవిజన్స్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయలేదు. బట్ ఆ పవర్ అనేది మాత్రం ఆర్టికల్ 11 ప్రకారం పవర్ని కేవలం పార్లమెంట్కి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా? సో ఆర్టికల్ 11 ప్రకారం సిటిజన్షిప్ రూల్స్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసే కెపాసిటీ అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి క్లియర్గా పార్లమెంట్ ఆ పవర్ని ఎక్వైర్ చేసుకొని ఇట్ హ్యాస్ బ్రాట్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955, క్లియర్? సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ రిలేటెడ్ యాక్ట్ అనేది 1955లో ఫస్ట్ టైం పార్లమెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మీకు దీంతో క్లియర్గా అర్థమైంది కదమ్మా, స్టేట్స్కి ఎటువంటి రూల్స్ కూడా సిటిజన్షిప్ గురించి ఫ్రేమ్ చేసే కెపాసిటీ అనేది లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కేవలం ఆ పవర్ అనేది పార్లమెంట్కి మాత్రమే ఇవ్వడం జరిగింది అని గుర్తుంచుకోండి, రైట్? ఎస్, ఎందుకంటే ఇండియాలో వీ ఫాలో ద సింగిల్ సిటిజన్షిప్ మోడల్ అంటే దేర్ ఈజ్ నో డిఫరెంట్ సెట్ ఆఫ్ సిటిజన్స్ లైక్ స్టేట్కి ఒక సిటిజన్షిప్, ఆల్ ఇండియా లెవెల్లో ఒక సిటిజన్షిప్, అట్లా అమెరికా లాగా మనం ఫాలో అవ్వట్లేదు. ఇండియాలో ఉంటే ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా అది ఇండియన్ సిటిజన్షిప్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా? సో అయితే ఈ పవర్ని పార్లమెంట్కి ఇచ్చిన తర్వాత పార్లమెంట్ వాళ్ళు సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే సార్ 1955 లాస్ట్ యాక్ట్ అంటే నో. సిటిజన్షిప్లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో డిఫరెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి తీసుకొని వచ్చి దీంట్లో చేంజెస్ అనేవి చేస్తూ వచ్చిందనమాట. దట్ ఈజ్ 1986లో ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది, అది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ అదర్ అమెండ్మెంట్ ఇన్ 1992 and there is other amendment in 2003 and there is other amendment act in 2005 and the latest amendment act that is 2019. అంటే ఎప్పుడైనా సరే సిటిజన్షిప్ రూల్స్లో ఎక్కడైనా ఫ్రేమ్వర్క్ కనుక ప్రెజెంట్ డే సిచ్యువేషన్స్కి తగ్గట్టు కావాలి అనుకుంటే వీటిలో అమెండ్మెంట్స్ అనేవి చేసుకుంటూ తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో దట్ ఒకటి క్లియర్, సిటిజన్షిప్ యాక్ట్ మీద చాలా అమెండ్మెంట్స్ జరిగాయి అని గుర్తుంచుకోండి. అండ్ లేటెస్ట్ అమెండ్మెంట్ అనేది 2019లో జరిగిందనమాట. అయితే
ఈ 2019లో ఏం జరిగింది అనే దాని మీద మనకి ఇప్పుడు క్లియర్గా మొత్తం ఇప్పుడు ఎందుకు ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది, ఇండియాలో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, చాలామంది క్రిటిక్స్ ఏమని చెప్తున్నారు, ఇట్లా ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ ఈ 1986 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్గా 2019 అర్థం చేసుకోవడానికి ముందు 1986లో ఎందుకు అమెండ్మెంట్ చేయాల్సి వచ్చిందో అనేది కూడా మీకు కాస్త అర్థమవుతుందో ఒక్కసారి బేసిక్గా చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ 1986 టేక్ ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ 1971. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది ఇండియా చేపట్టడం జరిగింది. సో దట్ బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీ స్టార్ట్ అయింది. అయితే 1971 వార్ ముందు చాలామంది బంగ్లాదేశీ పీపుల్ ఇండియాలోకి వలస రావడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఇండియాలోకి మైగ్రేట్ అయి వస్తున్నారు. ఆ మైగ్రేషన్ని కంట్రోల్ చేయాలి అని ఇండియన్ గవర్నమెంట్ భావించింది. ఎందుకు? దెర్ ఈజ్ ఏ లోకల్ డిమాండ్ దట్ ఈజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో లోకల్ డిమాండ్ అయ్యింది. ఏంటని? ఎప్పుడైతే ఈ మైగ్రేటింగ్ పీపుల్ అస్సాం స్టేట్స్లోకి రావడం జరిగిందో లోయర్ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా ఈ మైగ్రేటెడ్ పీపుల్ చేస్తున్నారు చాలా చీప్గా. సో దట్ లోకల్ పీపుల్కి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి దొరకడం లేదు. సో మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అస్సాంలో చాలా వరకు కూడా రివోల్ట్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దే రిక్వెస్టెడ్ టు చేంజ్ ది సిటిజన్షిప్ రూల్స్ అన్నమాట. క్లియర్? సో దానికి దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది అస్సాం అకార్డ్. క్లియర్? అస్సాం అకార్డ్. అస్సాం అకార్డ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అస్సాం అకార్డ్ ప్రకారం సిటిజన్షిప్ యాక్ట్ 1955లో చేంజెస్ చేస్తాము అని వీళ్ళు 1985లోనే యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దానికి తగ్గట్టుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1986 అనేది తీసుకొని రావడం జరిగింది. రైట్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఏమర్థమవుతుంది? ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్షిప్లో మార్పులు అనేవి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ టైంలో ఈ సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లాగా కొన్ని కండిషన్స్ అనేవి 2019 ఆ టైంలో రావడం జరిగింది కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 యొక్క ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి. ఒకవేళ మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ కనుక మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీరు కేవలం 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ అవ్వగలరు. మీకు కోర్సులో ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. టోటల్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. క్లియర్? అయితే ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. సో దట్ మీరు ఈజీ ఎంఐ 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ చేయగలరు. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే మీకు యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ అండ్ అదర్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ క్లాసెస్ కూడా మీకు పూర్తిగా యాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ డేట్ చూడమా 15th మార్చ్ అనేది లాస్ట్ డేట్. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ కూడా మీరు ఈజీగా 5,000 పర్ మంత్ పే చేస్తూ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఫీజు కూడా మనం ఇక్కడ 60,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అయితే మీకు ఇక్కడ కూడా ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది అనమాట. ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు 7893899553. సో అయితే ఇండియా మనకి క్లియర్గా తెలుసు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడైనా సరే హ్యుమానిటేరియన్గా ఆలోచించేది ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీస్. అవునా? సో తన రెస్పెక్ట్ నైబర్హుడ్ కంట్రీస్లో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఉన్న పీపుల్కి ఏ అవసరాలు వచ్చినా సరే గ్లోబల్ లెవెల్లో వాళ్ళ వాయిస్ని ఇండియా ఖచ్చితంగా రేస్ చేస్తుంది అనమాట. లైక్ ఈ తరహా పీపుల్ ఇక్కడ చాలా వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అనేది ఇండియా రేస్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? ఎస్, అది ఒకటి అట్లా గుర్తుంచుకోండి. అండ్ ఇండియా పార్టీషన్ అనేది 1947లో జరిగిన తర్వాత సో పాకిస్తాన్ అనే కొత్త కంట్రీ స్టార్ట్ అవడం జరిగింది. సో పాకిస్తాన్ లైక్ ఇండియా లాగా ఒక సెక్యులర్ కంట్రీ కాకుండా ఇట్ హ్యాస్ చోజన్ ఫర్ ఏ థియోక్రటిక్ స్టేట్. సో థియోక్రటిక్ స్టేట్ అంటే నథింగ్ బట్ దెర్ ఈజ్ ఏ రిలీజియస్ హెడ్. సో పాకిస్తాన్ ముస్లిం రిలీజియన్ని స్టేట్ యొక్క అఫీషియల్ రిలీజియన్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రైట్? సో అయితే ఇటువంటి పాకిస్తాన్లో ముస్లిమ్స్కి పూర్తి మెజారిటీ ఉండడం వలన
ది మైనారిటీ పీపుల్, రైట్, మైనారిటీ పీపుల్ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు దే వర్ పర్సిక్యూటెడ్, వాళ్ళని ఊచకోత కోయడం అనేది జరిగింది. పర్సిక్యూషన్ అంటే చంపడం అన్నమాట. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్, నాన్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళని చంపడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లాంటివి మన నైబర్హుడ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్లోని, ఆఫ్ఘనిస్తాన్లోని అండ్ బంగ్లాదేశ్లోని, సో ఈ 3 కంట్రీస్లో కూడా ఎక్కువ ఈ విధంగా జరుగుతుందన్నమాట. అయితే ఈ 3 కంట్రీస్లో కూడా మెజారిటీ పీపుల్ అందరూ కూడా ముస్లిమ్స్. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఈ 3 కంట్రీస్ కూడా ముస్లిం పీపుల్ ఎక్కువ. సో ముస్లిం మెజారిటీ నుంచి మైనారిటీ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ పర్సిక్యూషన్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి దే స్టార్టెడ్ మైగ్రేషన్. వాళ్ళు మైగ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడికి వస్తారు? ఆబ్వియస్లీ ది ప్రాస్పరస్ నేషన్ దట్ ఈజ్ ఇండియా. ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇండియా అనేది సెక్యులర్ నేషన్ అండ్ ఇండియా ఈజ్ ఏ విశ్వగురు అండ్ ఇండియా యాక్సెప్ట్స్ ది అదర్ రిలీజియన్ యాజ్ ఎ రిఫ్యూజీస్. క్లియర్? సో ఇండియా ఒక మంచి కంట్రీ కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఒక సెక్యులర్ నేషన్లో అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి మైనారిటీ పీపుల్ రావడం జరుగుతుంది. అయితే హూ కమ్స్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ మైనారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే ఈరోజు చాలా వరకు క్లాషెస్ అనేవి తీసుకొస్తుంది అన్నమాట. రైట్? అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఈ మైనారిటీ పీపుల్ ఎవరు అన్న విధంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. దట్ ఈజ్ ద పీపుల్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ. క్లియర్? హిందూ కమ్యూనిటీ అండ్ ది పీపుల్ ఆఫ్ సిక్ కమ్యూనిటీ అండ్ ది పీపుల్ ఆఫ్ ది బుద్ధిస్ట్ కమ్యూనిటీ and the people of the Jain community and the people of the Christian community and the people of the Parsi community. సో ఈ 6 కమ్యూనిటీస్ కూడా మైనారిటీ కమ్యూనిటీస్ కింద వస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ కాకుండా ఈ 3 నేషన్స్లో కూడా ఈ 6 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు అండ్ వాళ్ళ నెంబర్ అనేది చాలా తక్కువ ఉంది కంపేర్డ్ టు ది ముస్లిం మెజారిటీ పీపుల్ అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చెప్తుందన్నమాట. సో అయితే వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అని ఇండియన్ గవర్నమెంట్ భావించింది. అయితే సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే బేసిక్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో వీళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఏ ప్రావిజన్స్ అనేవి లేవు. సో వీళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా కొన్ని ప్రావిజన్స్ని యాడ్ చేసి కొత్త యాక్ట్ 2019 అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్? సో దిస్ ఈజ్ సమ్వాట్ ది బ్యాక్గ్రౌండ్. అయితే సిటిజన్షిప్ యాక్ట్ 2019 చూసుకునే ముందు సిటిజన్షిప్ యాక్ట్ 1955 గురించి ఒక్కసారి చూడండి. సో ఇది స్టార్టింగ్ తీసుకొచ్చిన సిటిజన్షిప్ యాక్ట్ కాబట్టి ఏ విధంగా ఒక వ్యక్తి సిటిజన్షిప్ని ఎక్విజిషన్ చేసుకోగలడు, సిటిజన్షిప్ అనేది ఏ విధంగా వస్తుంది అండ్ సిటిజన్షిప్ అనేది ఏ విధంగా డిప్రైవ్ అవుతుంది అన్న ప్రావిజన్స్ని తీసుకొని రావడం జరిగింది. రైట్? ఏ విధంగా సిటిజన్షిప్ వస్తుంది, ఏ విధంగా సిటిజన్షిప్ పోతుంది అని 1955 స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. సో ఈ ఎక్విజిషన్లో వన్ ఆఫ్ ది కండిషన్స్ ఏంటి అంటే దట్ ఈజ్ త్రూ ప్రాసెస్ ఆఫ్ న్యాచురలైజేషన్. అంటే ఎవరైనా సరే పుట్టుకతో ఇండియన్స్ కాకపోతే ఇండియాకు వచ్చి సెటిల్ అయి ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. న్యాచురలైజేషన్ పద్ధతిలో చూడండి, న్యాచురలైజేషన్ పద్ధతిలో వీళ్ళు కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1955 యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే సిటిజన్షిప్ అనేది తీసుకోవాలి అనుకుంటే గత 11 ఇయర్స్, క్లియర్, 11 ఇయర్స్గా ఇండియాలో ఉండాలి అండ్ అప్లికేషన్ పెట్టుకునే 12 మంత్స్ కూడా కంటిన్యూస్ 12 మంత్స్ ఇండియాలో ఉండాలి అని చెప్పి ఈ 1955 యాక్ట్లో ప్రొవిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. రైట్? అయితే మిగతా అన్నీ మానేసి కేవలం నేను ఇది మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే హోల్ ఇష్యూ అంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. దట్ ఈజ్ ఇక్కడ 11 ఇయర్స్ మెన్షన్ చేశారు కదా, దీన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో డైల్యూట్ చేశారనమాట. ఏంటి? ద సో కాల్డ్ మైనారిటీ పీపుల్ ఆఫ్ హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్, వీళ్ళు
ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం కేవలం 5 ఇయర్స్ తర్వాత క్లియర్ న్యాచురలైజేషన్ పద్ధతిలో ఇండియన్ సిటిజన్షిప్ అనేది కావాలి అని రిక్వెస్ట్ పెట్టగలరు. డన్. సో ఇక్కడ 1955లో న్యాచురలైజేషన్ పద్ధతిలో 11 ఇయర్స్ తర్వాత సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి అన్న ప్రావిజన్ ఉంటే దాన్ని 5 ఇయర్స్కి కేవలం ఈ మైనారిటీ పీపుల్కి ఈ మిగతా కంట్రీలో ఈ పక్క కంట్రీలో బార్డరింగ్ కంట్రీలో ఉన్న ఈ మిగతా కంట్రీస్ యొక్క పర్సిక్యూటెడ్ ముస్లిమ్స్ దగ్గర నుంచి కాపాడడానికి ఈ మిగిలిన కమ్యూనిటీస్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ యాక్ట్ని చేంజ్ చేయడం జరిగిందనమాట. రైట్. అయితే గుర్తుంచుకోండి, సో జనరల్గా ఎప్పుడైనా న్యాచురలైజేషన్ పద్ధతిలో కానీ ఎక్కడైనా సరే సిటిజన్షిప్ ఇచ్చే ముందు ఇండియాలోకి వలసలు వచ్చే డేట్ని ఒకటి ఫిక్స్ చేస్తారనమాట. అది 2019 ప్రకారం దే హ్యావ్ ఫిక్స్డ్ ఇట్ యాజ్ December 31, 2014. December 31, 2014 రోజు, ఆ తర్వాత రోజు నుంచి ఎవరైతే ఈ 6 మైనారిటీ గ్రూప్స్ ఇండియాకు వస్తారో వాళ్ళు 5 ఇయర్స్ ఉన్న తర్వాత ఇండియన్ సిటిజన్షిప్ని తీసుకోవడానికి అర్హులుగా ఉంటారు అని చెప్పడం జరిగిందనమాట. రైట్. సో అయితే ఈ ప్రొవిజనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనమాట. డన్. రైట్. అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955లో మనం చూసినట్లుగా కొన్ని ప్రొవిజన్స్ని చేంజ్ చేస్తూ 2019లో తీసుకొని రావడం జరిగింది. రైట్. అయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇట్లా తీసుకొని రావడం వలన సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దట్ వన్, ఇండియా ఒక రెస్పాన్సిబుల్ నేషన్లా గ్లోబల్ లెవెల్లో కనిపిస్తుంది. రైట్. అండ్ ఇండియా ఏ విధంగా రెఫ్యూజీస్కి రెస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సిక్యూటెడ్ మైనారిటీస్కి ఏ విధమైన సంరక్షణ ఇండియా కల్పిస్తుందో ఈ యాక్ట్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ కంట్రీస్ నుంచి రెస్పెక్ట్ టువర్డ్స్ ఇండియా అనేది పెరుగుతుంది కాబట్టి ది పీపుల్ టు పీపుల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయని గుర్తుంచుకోండి. రైట్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్. రైట్. ఈ 2019 యాక్ట్ వలన. అయితే ఈ ప్రావిజన్ ఎప్పుడైతే చేంజ్ చేశారో ఇండియా లెవెల్లో చాలా వరకు క్రిటిసిజమ్స్ అనేవి గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా రావడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే ఆ క్రిటిసిజమ్స్ ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూడండి అమ్మా. సో లెట్స్ హ్యావ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిటిక్స్. క్లియర్. క్రిటిసిజమ్స్ చూడండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటిసిజం ఏంటి అంటే దిస్ ప్రొవిజన్స్ వయోలేట్స్ ది ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ కమ్స్ అండర్ ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నారు. ఆర్టికల్ 14 అనేది రైట్ టు ఈక్వాలిటీ. అయితే ఈ ప్రొవిజన్స్ అనేవి ఆర్టికల్ 14 వైలేట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఏ విధంగా అంటే రిఫ్యూజీస్కి ఈ విధమైన సిటిజన్షిప్ ఇవ్వడం తప్ప అంటే నో. ఇక్కడ ఇష్యూ అనేది అసలు ఈ మైనారిటీస్ పీపుల్కి సిటిజన్షిప్ ఇవ్వడం కాదు, బట్ ఇంటెన్షనల్గా దే హ్యావ్ లెఫ్ట్ ద ముస్లిం పీపుల్ అని చెప్తున్నారు. అంటే రిలీజియస్ బేసిస్ మీద ఒక యాక్ట్ అనేది తయారు చేసినట్లుగా ఉంది. ఇంటెన్షనల్గా ముస్లిం కమ్యూనిటీని యాడ్ చేయలేదు అంటూ కొంతమంది ముస్లిం కమ్యూనిటీస్ క్రిటిక్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా దీని మీద కేసు అనేది వేయడం జరిగిందనమాట. ఓకేనా. బట్ దిస్ ఈజ్ ఫైన్. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అసలు ముస్లిమ్స్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే దట్ ఈస్ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఈ 3 నేషన్స్ కూడా కంప్లీట్లీ ముస్లిం డామినేటెడ్ రీజియన్స్. సో అక్కడ ముస్లిమ్స్కి ఏ విధమైన ప్రాబ్లం ఉంటుంది? అలా ఒకవేళ ముస్లిమ్స్కి కూడా సిటిజన్షిప్ అనేది నేను ఇచ్చి వాళ్ళందరూ చాలామంది ఇండియాలోకి వస్తే ఇండియా యొక్క సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి మరింత పెరుగుతాయి. సో ఇండియా యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంటెన్షనల్గా ఈ ముస్లిం కమ్యూనిటీకి మేము ఇవ్వలేదు అని గవర్నమెంట్ యొక్క ఆన్సర్ అన్నమాట. రైట్. అండ్ మరొక క్రిటిక్ ఏంటి అంటే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని తీసుకుంది అండ్ రిమైనింగ్ నేషన్స్ని తీసుకోలేదు అని అంటే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అవి నైబరింగ్ కంట్రీస్ కాబట్టి వాటిని తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అయితే క్రిటిక్స్ ఏమని చెప్తున్నారంటే
దెన్ వాట్ హ్యాపెండ్ విత్ మ్యాన్మార్? మ్యాన్మార్తో ఏమైంది? ఎందుకు మ్యాన్మార్ని ఇంక్లూడ్ చేయలేదు? మీరు పర్సిక్యూటెడ్ సెక్షన్స్ అని అంటున్నారు కదా, మరి మ్యాన్మార్లో రోహింగ్యాస్ సో రోహింగ్యాస్ అనే మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు అక్కడ పర్సిక్యూషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ కూడా మీరు చేయడం లేదు అంటే కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ అని చేయడం లేదా అని కూడా క్రిటిసిజం అనేది ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 2014 అనేది డేట్ పెట్టడం అనేది జరిగింది. అయితే నేను ఆల్రెడీ ముందు చెప్పాను, అవునా, 1985లో దట్ ఈజ్ అస్సాం అకార్డ్ అని చేశారు. అస్సాం అకార్డ్లో డేట్ మాత్రం 1971గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్లియర్. అస్సాం అకార్డ్లో మాత్రం 1971 కింద డేట్ మెన్షన్ చేశారు. సో 1971 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి వేరే కైండ్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే కొన్ని రెగ్యులేషన్స్ని చేంజ్ చేస్తూ పెట్టడం అనేది జరిగింది. సో ఈ 1971 డేట్ అనేది కట్ ఆఫ్ ఉండేది అస్సాం అకార్డ్ ప్రకారం. బట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రూల్స్ ప్రకారం 2014 అనేది ఫైనల్ కట్ ఆఫ్ డేట్ కింద ఇచ్చారు. సో ఈ రెండిటికి మధ్యలో క్లాష్ అనేది వస్తుంది అని కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో అస్సాం అకార్డ్ యొక్క ప్రొవిజన్స్ని ఏమాత్రం కూడా మీరు పట్టించుకోవడం లేదు అని చెప్తూ కొన్ని కేసెస్ అనేవి కూడా ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా దట్ గవర్నమెంట్ ఇంటెన్షనల్గా ఫ్యూ కమ్యూనిటీస్ని కంప్లీట్గా ఇండియా నుంచి వైపౌట్ చేయడానికి ఆలోచిస్తుంది అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదన ఏంటంటే ఈ 2019 యాక్ట్ ప్రకారం కేవలం ఈ 6 మైనారిటీ కమ్యూనిటీస్కి మేము 11 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అనేది న్యాచురలైజేషన్ పద్ధతి తగ్గించడం జరిగింది. అంతే తప్ప ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఇప్పటికీ సిటిజన్షిప్ అనేది తీసుకోగలరు. బట్ దే నీడ్ టు వెయిట్ ఫర్ 11 ఇయర్స్ అంతే. క్లియర్. సో ముస్లిం అయితే 11 ఇయర్స్ ఆగాలి, మిగిలిన వాళ్ళకి 5 ఇయర్స్లో ఇవ్వడం జరుగుతుంది, కేవలం ఈ 3 బార్డర్ కంట్రీస్ నుంచి వస్తున్న మైనారిటీ పీపుల్కి అని క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. బట్ క్రిటిసిజమ్స్ అనేవి పక్కన పెడితే ఈ సిటిజన్షిప్ యాక్ట్ రూల్స్ అనేవి చూసుకున్నట్లయితే అయితే 2019లోనే ఈ యాక్ట్ పాస్ అయిపోయింది. దట్ ఈస్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అసెంట్ కూడా రావడం జరిగింది. బట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ని నోటిఫై చేయకపోతే వాటి యొక్క అప్లికేషన్ అనేది వెంటనే రాదన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వాటిని నోటిఫై చేసింది. అయితే గుర్తుంచుకోండి, రిగార్డింగ్ సిటిజన్షిప్ మీద పవర్ అనేది పార్లమెంట్కి ఉంటుంది. రైట్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న క్యాబినెట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇటువంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో అందుకనే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 యొక్క రూల్స్ని ఇప్పుడు నోటిఫై చేశారు. సో దట్ వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పటి నుంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట. రైట్. ఎస్. చూడమ్మా, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అటువంటి ఆప్షనల్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈజీగా 3000 పర్ మంత్ ఈఎంఐ పే చేస్తూ మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు. అయితే మనం ఆఫర్ చేస్తుంది దట్ ఈస్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. సో దట్ ఈవెన్ ఎగ్జామినేషన్స్ ముందు కూడా మీరు మీ క్లాసెస్ నుంచి రివిజన్ అనేది కూడా మీరు చేసుకోగలరు. అండ్ ఫీజు వచ్చేసి చూడండి, రికార్డింగ్ క్లాసెస్ కేవలం అయితే 25,000 అండ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అయితే కేవలం 30,000 రూపీస్కి మాత్రమే మీకు లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ కంప్లీట్గా నేనే డీటెయిల్డ్గా మీకు డిస్కస్ చేస్తాను. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఫుల్ టర్మ్గా మారుతూ ఉంటుందన్నమాట. రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఆర్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వగలరు 7893899553.